హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు నుండి ఫోటోషాప్ ట్యూటోరియల్స్ చెప్తాను. అయితే నేను చెప్పబోయే ఫోటోషాప్ వర్షన్స్ CS అనగా 8.0, అదేవిధంగా ఫోటోషాప్ CC అనగా 14.0 2017 వర్షన్ కూడా చెప్తాను. అయితే ఈ రెండు వర్షన్లలో చెప్పడానికి కారణం అందరి కంప్యూటర్లలో ఫోటోషాప్ CC వర్షన్ సపోర్ట్ చేయకపోవచ్చు లేదా ఇన్స్టాల్ చేసి ఉండకపోవచ్చు. అందుకోసమే నేను ఈ రెండు వర్షన్లలో చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోషాప్ను ఏ విధంగా ఓపెన్ చేయాలని చూద్దాం. స్టార్ట్ ఫోటోషాప్ CS, రైట్ క్లిక్, ఓపెన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఒక టూల్ బార్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ ఇక్కడ రెండు టూల్ బార్స్ అనేవి ఉన్నాయి. అయితే మనం ఫోటోను ఏదైనా ఓపెన్ చేసి ఎడిటింగ్ చేసేటువంటి సమయంలో ఈ టూల్ బార్స్ అనేవి మనకు అడ్డంగా ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి. అలాంటప్పుడు వీటిని హైడ్ చేయాల్సి ఉంటుంది. అలా హైడ్ చేయాలనుకుంటే కీబోర్డ్ పైన ట్యాబ్ కీ ఉంటుంది కదా, ఆ కీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఈ టూల్ బార్స్ మొత్తం కూడా హైడ్ అయిపోతాయి. అదేవిధంగా మళ్ళీ అవి షో కావాలంటే మళ్ళీ ట్యాబ్ కీని ప్రెస్ చేయండి. ఇలా ట్యాబ్ కీని ప్రెస్ చేయడం ద్వారా షో లేదా హైడ్ అనేది అవుతాయి. అలా కాకుండా స్పెసిఫిక్గా కొన్ని టూల్ బార్స్ మాత్రమే అవి హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ విండో ఉంది కదా, మెనూలో విండో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ టూల్ బార్ అయితే మనం హైడ్ చేయాలనుకుంటున్నామో ఆ టూల్ బార్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ ఇన్ఫో అని ఉంది కదండి, ఈ టూల్ బార్ నేను హైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి విండో, ఇన్ఫో. సో మనం ఈ విధంగా ఏదైనా టూల్ బార్స్ని షో లేదా హైడ్ చేసుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకా వేరే ఏమైనా నాకు టూల్ బార్ కావాలనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు. ఓకే, స్టైల్స్ మనం ఇక్కడి నుంచి కూడా క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇమేజ్ని ఓపెన్ చేయాలంటే మనం 3 పద్ధతుల ద్వారా ఇమేజ్ని ఓపెన్ చేసుకోవచ్చు. మొదటి పద్ధతి వచ్చేసి ఫైల్ మెనూ, ఓపెన్. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+O, ఈ విధంగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇమేజ్కి నేను ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే మొదటగా ఈ ఇమేజ్కి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ని అన్లాక్ చేయాలి. అలా అన్లాక్ చేయాలంటే ఇక్కడ మనకు టూల్ బార్ అనేది ఒకటి లేయర్ టూల్ బార్ అనేది ఉండాలి. ఇక్కడ కనిపించటం లేదు. అది కనిపించాలంటే విండో, లేయర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా ఈ లేయర్స్ టూల్ బార్ అనేది వస్తుంది. అయితే దీనికి లేయర్స్ టూల్ బార్కు షార్ట్కట్ కీ వచ్చేసి F7, కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి. ఇలా F7 ప్రెస్ చేయడం ద్వారా ఆ టూల్ బార్ అనేది షో హైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లాక్ని మనం అన్లాక్ చేయాలంటే ఈ ఫోటోషాప్ CS వర్షన్లో వచ్చేసి డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫోటోషాప్ CCలో అయితే జస్ట్ ఈ లాక్ మీద సింగిల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ఇమేజ్ని మూవ్ చేయాలంటే ఇక్కడ టూల్ బార్లో మూవ్ టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. అయితే ఈ మూవ్ టూల్కి కీబోర్డ్ షార్ట్కట్ కీ వచ్చేసి V. ఓకేనా, ఈ విధంగా మనం మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పర్టికులర్ లేయర్ మాత్రమే, అనగా ఒక ఈ సింగిల్ ఇమేజ్ మాత్రమే మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం తీసుకున్న ఫైల్ రిజల్యూషన్ ఉంది కదా, ఇదంతా కూడా మూవ్ కావాలి. అలా మూవ్ కావాలంటే ఇక్కడ హ్యాండ్ టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్ టూల్కు కీబోర్డ్ షార్ట్కట్ కీ వచ్చేసి H. ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ టూల్ బార్లో కనుక చూసినట్లయితే ఇక్కడ 3 బాక్సెస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ బాక్స్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మనకు ఈ విధంగా విండో లాగా వస్తుంది. అప్పుడు మాత్రం ఈ విధంగానే మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ హ్యాండ్ టూల్ అనేది పనిచేయదు. ఓకేనా, అదేవిధంగా
ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి సెలెక్ట్ అయినా సరే మనం ఈ హ్యాండ్ టూల్ను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఈ ఇమేజ్ని మనం కటింగ్ చేసేటప్పుడు మనకు జూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు జూమ్ చేసుకోవాలంటే కీబోర్డ్లో Ctrl+Space నెక్స్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ ఉంటుంది కదా, ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా దీన్ని మనం జూమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇమేజ్ని జూమ్ అవుట్ చేసుకోవాలనుకున్నట్లయితే Ctrl+Alt+Space నెక్స్ట్ లెఫ్ట్ మౌస్ బటన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన PC.com. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు.